వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బీఆర్ఎస్ పార్టీకి 200 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినట్టుగా, అది కూడా ఒక పారిశ్రామికవేత్త ఇచ్చినట్టుగా ఇప్పుడు వార్తల్లో వినిపిస్తుంది. ఒక రిపోర్టర్ ఈ విషయాన్ని బయట పెట్టాలన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఇది నిజమైతే దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేది బయటకు చెప్పాలని చెప్పేసి అంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మన్నం కోటేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే బీఆర్ఎస్ పార్టీకి 200 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు ఒక పారిశ్రామికవేత్త అని చెప్పేసి ఒక సీక్రెట్ ని బయట పెట్టారు ఒక రిపోర్టర్. సో ఇది కనుక వాస్తవం అయితే ఇది ఖచ్చితంగా, అంటే ఈ విషయం తెలుసుకోవడం అనేది ఒక ప్రాథమిక హక్కు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇది బయట పెట్టాలి, సీక్రెట్ గా ఉంచకూడదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇది బయటకు పెట్టేటువంటి అవకాశం ఉంది అంటారు, అసలు ఏమంటారు? ఇది ఎలక్టోరల్ బాండ్స్ కి లేదా మీరు చెప్తున్నటువంటి జర్నలిస్ట్ బయట పెట్టినటువంటి 200 కోట్లకి సంబంధం లేదనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటిది ఆ స్కీమ్ లో ఉన్నటువంటి నిబంధన ఏమిటంటే 1000 రూపాయల నుంచి 10,000, 10 లక్షలు, కోటి రూపాయల డినామినేషన్స్ తోటి ఎవరైనా, మీరైనా, నేనైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెళ్ళి అక్కడ వాటిని డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి ఫలానా పార్టీకి ఇవ్వాలని చెప్పేసి అంటే ఆ పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. అంతేగాని ఒకసారిగా 200 కోట్లు అనేటువంటి దానికి ఎస్బీఐ నిబంధనలు అంగీకరించవు. అసలు ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ లోనే అది లేదు. అయితే ఫార్మా రంగంలో ఉన్నటువంటి పెద్దలు, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా అదే విధంగా గ్రానైట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేతకి ఇచ్చారా లేదా పార్టీకి ఇచ్చారా, పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి ఎంపీ పదవులు కొనుక్కున్నారనేటువంటి వైల్డ్ ఎలిగేషన్ అనేటువంటిది గతం నుంచి ఉన్నది. అది దాన్ని అందరూ కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలుగా లేదా వాణిజ్యవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళు లోక్సభ సీట్లు కానీ, రాజ్యసభ సీట్లు కానీ, లేదా అసెంబ్లీ లేదా ఎమ్మెల్సీ సీట్లు కానీ, వీటన్నిటిని కూడా కొనుక్కొని ఎన్నిక కావడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అందువల్ల మీరు చెప్పినటువంటి ఆ 200 కోట్లు అనేటువంటి దానికి ఎక్కడ అంత మొత్తం అఫీషియల్ గా, అంటే ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కానివ్వండి, లేదా చెక్ రూపంలో కానివ్వండి, ఇంకొక రూపంలో కానివ్వండి, దొరికిపోయే విధంగా ఆ పారిశ్రామికవేత్త ఇచ్చేటువంటి అవకాశం లేదు. అందువలన అది దానికి ఆ జర్నలిస్ట్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటనేటువంటిది బయట పెట్టచ్చు. లేదా ఒకవేళ నిజంగా ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఇచ్చారనేటువంటి గట్టి విశ్వాసం ఉంటే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు లేదా తీర్పు ప్రకారం ఆ ఇచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళ యొక్క జాబితాని మొత్తంగా ఇవ్వాలని చెప్పేసి మన ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా మార్చి 6వ తారీఖు లోపల వాటన్నిటిని కూడా ఇవ్వాలని చెప్పింది. మార్చి 13వ తారీఖు నాటికి ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్ లో ఎవరు ఎంత మేరకు బాండ్లు కొన్నారు, ఏ పార్టీకి ఇచ్చారనేటువంటి జాబితాను కూడా దానిలో ప్రచురించాలని చెప్పేసి కూడా ఆదేశించింది. అందువల్ల ఇప్పుడు నిజంగా 200 కోట్లు ఇచ్చారా, లేకపోతే 200 కోట్లు 200 సార్లు ఇచ్చిన, కోటి చొప్పున బాండ్స్ తీసుకొని 200 సార్లు ఇచ్చినా గానీ ఆ విషయాలన్నీ కూడా నిజానికి సుప్రీంకోర్టు తీర్పు అమలు జరిగి ఎన్నికల సంఘం జాబితా కలిగి అవన్నీ కూడా వెబ్సైట్ లో ఉంటే అది బహిరంగం అవుతుంది. బహిరంగం అయిన తర్వాత ఆ పారిశ్రామికవేత్త కానీ, తీసుకున్నటువంటి పార్టీ కానీ దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ 200 కోట్లు అనేటువంటిది ఇప్పటి వరకు చూస్తే అది దానికి నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఏమిటనేటువంటిది ముఖ్యం. ఒకవేళ 200 కోట్లు నేను చెప్పినట్టుగా ఇచ్చేట్లయితే మనకి మార్చి 13 తర్వాత ఎన్నికల వెబ్సైట్ లో ఈ వివరాలన్నీ ఏ కార్పొరేట్ సంస్థ, ఏ వ్యక్తి, ఎందుకంటే వ్యక్తులు కొనుగోలు చేయొచ్చు, కార్పొరేట్ కంపెనీలు కొనుగోలు చేయొచ్చు, ఇటువంటి నిబంధనలన్నీ ఉన్నాయి కనుక అవన్నీ కూడా వెబ్సైట్ లో దర్శనం ఇస్తాయి. ఒకవేళ ఈ సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే, ఒకవేళ చేయకుండా ఈ లోపల ఏదన్నా ఆర్డినెన్స్ లేకపోతే ఇంకొక రూపంలో కోర్టు తీర్పును అమలు చేసే విధంగా ఏమన్నా చేస్తారా, ఇటువంటి అనేక అనుమానాలు కూడా కలుగుతున్నాయి కనుక సబ్జెక్ట్ టు దట్ కండిషన్ మనకి వివరాలు మార్చి 13వ తారీఖు తర్వాత తెలుస్తాయి అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఖచ్చితంగా దీనికి సంబంధించి సీక్రెట్ గా ఉంచకూడదు, బయటికి చెప్పాలి అనేటువంటి విషయానికి సంబంధించి కోర్టు తీర్పు అనేది ఇమీడియట్ గా అమలయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుకోవచ్చు అంటారా, లేకపోతే ఏమన్నా
జాప్యం గాని లేకపోతే అమలుకి ఇంకా కొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అంటారా? లేదు. ఎందుకంటే మార్చి 6 తారీఖు లోపల జాబితా ఇవ్వాలని చెప్పేసి ఎస్‌బీఐని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఆదేశించింది. ఎందుకంటే ఈ బాండ్స్ ఇష్యూ చేసేటువంటి అధికారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉన్నది. ఓకే. అదేవిధంగా ఇచ్చినటువంటి వివరాలని మార్చి 13 నాటికి వెబ్‌సైట్‌లో పెట్టాలని ఎన్నికల కమిషన్ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. హ్మ్. అందువల్ల దీని మీద ఇది ఐదుగురు ఐదుగురు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఐదుగురు ఇచ్చినటువంటి ఏకగ్రీవమైనటువంటి తీర్పు. ఈ ఓకే. ఏకగ్రీవమైనటువంటి తీర్పులో ఎలాంటి డిసెంట్స్ గాని లేకపోతే మరొకటి గాని లేవు. అందువలన దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇంకా విస్తృత ధర్మాసనానికి, ఎందుకంటే ఇందులో రాజ్యాంగపరమైనటువంటి అంశమేమి గనుక ఇంకా విస్తృతమైనటువంటి ధర్మాసనం పేరుతోటి ఏవైనా హ్మ్. అప్పీల్ చేస్తదా కేంద్ర ప్రభుత్వము? ఏంటి ఇవన్నీ ఇప్పటికిప్పుడైతే ఊహాగానమైనటువంటి విషయాలే. కానీ ఓకే. అటువంటిదేమీ లేకపోయేట్లయితే సుప్రీంకోర్టు తీర్పు అమలు జరపడం మినహా మరొక మార్గం లేదు. అందుకని నేను ముందు చెప్పాను. ఈ తీర్పు తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి వేసేటువంటి అడుగులు ఎట్లా ఉంటాయనేటువంటి దాన్ని బట్టి అనేక అంశాలు ఆధారపడి ఉన్నాయి. సో ఎందుకనంటే ఇది మళ్ళీ నేను క్వెషన్ రిపీట్ చేయడం జరిగింది. చాలా సార్లు కూడా గవర్నమెంట్ చెప్పినవి ఇమ్మీడియేట్‌గా అమలు కావు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇంతకు ముందు మనం మాట్లాడుకుని ఎంత హైప్ క్రియేట్ అయింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్‌గా చేంజ్ చేస్తున్నాం అని చెప్పేసన్నారు. ఇది పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాబట్టి ఇందులో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పార్టీ కూడా ఉంటుంది. సో వాళ్ళు ప్రతీది బయటకి చెప్పాలి అనంటే ప్రతి పొలిటికల్ పార్టీలో కూడా కొంతమంది కంగారు పడుతుందని అంటారు. ఇంకా ప్రకంపనలు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించి ప్రతి విషయాన్ని అంత ట్రాన్స్‌పరెంట్‌గా బయటకు చెప్పేటువంటి అవకాశం ఉంటది అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటారా? ఇప్పుడు ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని చెప్పేసి చెప్పడంలో అన్ని పార్టీల కంటే బీజేపీ ప్రముఖంగా ఉంది. మరి హ్మ్. అటువంటి బీజేపీ తనకొచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ లో దాదాపు 50-60% నిధులు ఆ పార్టీకే వచ్చాయనేటువంటిది వెల్లడించినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తా ఉంది. హ్మ్. అందువల్ల పారదర్శకాన్ని లేదా మొత్తం రాజకీయాల్లో పరిశుద్ధమైనటువంటి అంశాలని చెప్పాలనుకున్నటువంటి బీజేపీ నిజంగా స్వచ్ఛందంగా దాన్ని ప్రకటించాలి. ఎవరి నుంచి వచ్చాయి, ఎంత పుచ్చుకున్నాం అనేటువంటి విషయాన్ని స్వచ్ఛందంగా చెప్పాలి. కానీ దానికి అదేమి ఇంతవరకు సిద్ధం కాలేదు. ఇది ప్రభుత్వ వ్యవహారం కాదు. ఇవాళ హ్మ్. సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది ప్రభుత్వ వ్యవహారం కాదు. ప్రభుత్వం కూడా ఒక పార్టీగా ఉండి దీనికి ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకమైనటువంటి వాదనలు చేసింది ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున. చేసినటువంటి వాదనలన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఈ హ్మ్. తీర్పుకే గనక ఆటంకాలు కలిగించినా లేకపోతే ఈ తీర్పునే గనక మన నీరు గార్చేట్లయితే భారత రాజ్యాంగ వ్యవస్థ మీద లేదా భారత న్యాయ వ్యవస్థ మీద జనానికి నమ్మకాలు కూడా పోతాయి. హ్మ్. అందులోనూ ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో ఆ విధమైనటువంటి చర్యలు గనక కేంద్ర ప్రభుత్వం గాని లేదా మరొకరు ఎవరైనా పాల్పడేట్లయితే అది ఎన్నికల్లో తీవ్రమైనటువంటి పెద్ద అంశంగా ఉంది. ఓకే. మారుతుంది. హ్మ్. హ్మ్. ఇప్పటికే ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది నిజంగా బీజేపీకి చెప్పుకోరాని చోట తగిలినటువంటి దెబ్బగా మనం వర్ణించవచ్చు. ఎందుకు అంటే లబ్ధి పొందిందే అది. హ్మ్. కబుర్లు రాజకీయాల్లో విలువలు, వలువలు అంటూ కబుర్లు చెప్పింది ఆ పార్టీ గనక ఓకే. దానికి తీవ్రమైనటువంటి దెబ్బ ఈ సుప్రీంకోర్టు రూపంలో తగిలిందనేది మనకు అర్థమవుతుంది. ఓకే. సో మరి తనే ఈ టాపిక్ బీజేపీయే ఈ టాపిక్‌ని తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు మరి సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఫాలో అవుతారా? లేకపోతే వాళ్ళ ఎగ్జంప్షన్ కింద ఉంచగలుగుతారా? అసలు ఏంటి? అండ్ అంటే భారతదేశానికి కంప్లీట్‌గా సంబంధించి ఇప్పుడు ఈ తీర్పు ఉంది కాబట్టి ప్రతి పొలిటికల్ పార్టీ ఆహ్, సుప్రీం కోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం ఫాలో అవుతారా? అవ్వరా? ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఉల్లంఘించినట్లయితే ఎలాంటి రియాక్షన్ ఉంటుంది సుప్రీం కోర్ట్ నుంచి అని వేచి చూద్దామండి.